హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారికి వారి జీవితంలో ఒక ఆజాత శత్రువు ఉన్నారు. ఆ శత్రువు ఎవరు, అతని కారణంగా మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే అదృష్టాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వారి యొక్క గ్రహాల పరిస్థితి కూడా ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు తమ జీవితంలో వారు చేసే అన్ని పనులలోనూ విజయాలను పొందుతారు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారు వైద్య రంగంలో ఎక్కువగా స్థిరపడతారు. అలాగే ఈ రాశి వారు సాంకేతిక రంగంలో కూడా విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఫోటోగ్రఫీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు వచ్చినా వీరెప్పుడూ తమ జీవిత భాగస్వామి ముందు తగ్గి మాట్లాడతారు. అందువల్ల వీరి దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వీరు తమ భర్తను ఎంతో గౌరవిస్తారు. అందువల్ల వీరి జీవితంలో ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి వివాహం లేటుగా అవుతుంది, కానీ వీరికి వివాహం అయ్యాక వీరి జీవితం ఎంతో బాగుంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. అలాగే వారికి కావలసిన అన్ని వసతులను సమకూర్చాలని అనుకుంటారు. అందుకోసం ఈ రాశి వారు తమ జీవితంలో ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి తమ బంధువులలోనే ఆజాత శత్రువులు ఉంటారు. వారు వీరి యొక్క పెద్దమ్మ పిల్లలు, అలాగే చిన్నమ్మ పిల్లలు, లేక మామయ్య పిల్లల్లో ఎవరో ఒకరయ్యి ఉండవచ్చు. వారు మీతోనే ఉంటూ మీకు సహాయం చేస్తానని చెబుతూ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అందుకే ఈ కుంభరాశి వారు అటువంటి వారికి దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ రాశివారు మీ బంధువులలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తారో అటువంటి వారికి మీరు దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఆదివారం రోజున, అలాగే అష్టమి తిథులలో కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు పేదవారికి అన్నదానం చేయడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు శనిదేవుని పూజించడం ద్వారా మీకున్న సకల దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు వినాయకుడిని పూజించడం ద్వారా మీ జీవితంలో వచ్చే విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా కుంభరాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.